ఆల్సరేటివ్ కొలైటిస్ అనే జబ్బుని గురించి మనం తెలుసుకున్నాం. ఆల్సరేటివ్ కొలైటిస్ అంటే క్రాన్స్ డిసీజ్లోనే మోషన్స్ అవుతాయి, లూజ్ మోషన్స్ అవుతాయి. క్రాన్స్ డిసీజ్ అంటే పేగుపోత వ్యాధిలో లూజ్ మోషన్స్ అవుతాయి. ఈ ఆల్సరేటివ్ కొలైటిస్ డిసీజ్లోనేమో ఈరోజనాలు బంకతో కూడిన మోషన్స్ అవుతాయి. జిగటతో కూడిన మోషన్స్ అవుతాయి. వెళ్ళినప్పుడల్లా కొంచెంగా తినంగా వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కువ సార్లు వెళ్ళినప్పుడల్లా కొంచెం అయింది, మరి బంకతో కూడిన మోషన్ అయింది. పొట్ట నొప్పి ఉంటుంది, వాంతులు ఉంటాయి, జ్వరం ఉంటుంది. మరి మనిషి పేషెంట్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడే పొట్ట నొప్పి వచ్చింది, అప్పుడప్పుడే వాంతి వచ్చింది, మరి వికారం వచ్చింది. మరి మనిషి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ జబ్బును కూడా కనిపెడతాం చాలా కష్టం. అయితే క్రాన్స్ డిసీజ్లో పేగుపోత వ్యాధిలో మోషన్స్ ఏమో లూజ్ అవుతాయి. ఆల్సరేటివ్ కొలైటిస్ డిసీజ్లోనే మోషన్స్ ఏమో బంక్తో కూడిన మోషన్స్ అవుతాయి. మరి క్రాన్స్ డిసీజ్లో ఏ లక్షణాలు ఉంటాయో మరి ఆల్సరేటివ్ డిసీజ్లో కూడా అయ్యే లక్షణాలు ఉంటాయి. అయితే ఆల్సరేటివ్ డిసీజ్ క్షయవ్యాధి వచ్చిన వాళ్ళు ఎలా అయితే ఉంటారో ఆ లక్షణాలతో ఈ జబ్బు అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ. అందుకని మనం ఆహార విషయంలో జాగ్రత్త తీసుకొని మరి టయానికి భోంచేసి టెన్షన్ లేకుండా మరి జలుబుండి తీపొకటి రామలకాయ సొరకాయ పులుసులు ఈ జలుబు చేసే మానేసి జలుబు వచ్చినప్పుడు వెంటనే చూపించుకున్నట్లయితే ఈ జబ్బును బారి పడకుండా ఉంటాము. మరి క్రాన్స్ డిసీజ్లోనేమో మనం టయానికి భోంచేసి పచ్చళ్ళ కారం మసాలా పులుపు తగ్గించి మరి జాగ్రత్త ఆహార విషయంలో మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే ఈ రెండు జబ్బులు బారిన పడకుండా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.